వచ్చిందిట శివభక్తులైనటువంటి వాడికి. ఎంత గొప్ప పద్యమో. పవి పుష్పం బలు అగ్ని మంచు, అగ్నిదేవుడు అంతటి వాడు కూడా మండిపోతున్న అగ్ని కూడా మంచులాగా మారిపోతుందట. ఆ పైన అకూపాలకు భూమిస్తారు, సముద్రం కూడా భూమిగా మారిపోతుందట. శత్రువులు అతి మిత్రుండవు, ఆగర్భ శత్రువు కూడా మిత్రుడైపోతాడట. విషము దివ్యాహారం అనగా ఎవరికంటే అవనీ మండలి లోపల శివ శివేత్యా భాషణోల్లాసి. శివ శివ అంటూ ఎవడైతే నిరంతరం పరమేశ్వరుడు యొక్క పాదార విందాలను ధ్యానిస్తూ ఉంటాడో, పరమేశ్వరుడు భక్తుడు అవుతాడో, శివని నామము సర్వవస్యకరము శ్రీకాళహస్తీశ్వర. ఈశ్వరుడు యొక్క పాదాలు పెట్టినటువంటి వాడికి అసాధ్యమైనటువంటిది సృష్టి అంతా కూడా వాడికి వశమైపోతుంది అండి. అటువంటి శివానుగ్రహాన్ని పొందినటువంటి వీడు ముగ్గురు త్రిపురాసురుడు కూడా నిరంతరమైనటువంటి రుద్రాభిషేకాలతో, నిరంతరం శివారాధనాలతో, నిరంతరము దాన ధర్మాలతో ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటే, ఇక్కడ వీళ్ళు ఊరుకున్నారు కానీ వీళ్ళ రిప్రజెంటేటివ్స్ ఉన్నారన్నమాట రాక్షసులందరూ. మావాడే అని అనుకుని వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, స్వర్గం మీద దాడి. ఎవరికన్నా కనబడిందంటే ముందర స్వర్గం మీద దాడి పడుతుంది అనమాట, కనబడుతుంది రాక్షసులకి. అందువల్ల వాళ్ళని ఎన్ని కష్టాలు పెట్టాలి అని అంటే అన్ని కష్టాలు పెడుతున్నారట. దేవతలను కష్టపెట్టడం ఉంటుందండి. 14 లోకాలకి ఏ లోకానికి ఏమేం కావాలో ఇవ్వాల్సినటువంటి వాడు దేవతలు. ఆ దేవతలు ఎలా ఇవ్వగలుగుతారండి? యజ్ఞయాగాదులు జరగనిస్తేనే ఆ యజ్ఞ భాగాలు దేవతలకు అందితే, ఆ యజ్ఞ భాగాలతో ఏ లోకానికి ఎవరికి ఏ లోకానికి ఏం కావాలో దాన్ని సప్లై చేసేటువంటి వాడు వాడు. వాళ్ళకి ఒకే ఒక్క ఊత. ఏమిటా ఊత తెలుసా అండి? ధర్మం. దేవతలకి ధర్మం ఒక్కటే ఊత. ఆ ధర్మం వల్ల జరిగేటువంటి ఈ భూలోకంలో జరిగే యజ్ఞాలను, ఆ యజ్ఞ ఫలాలను సకల లోకాల వారందరికీ అందిస్తారు. వాళ్ళ పనులను వాళ్ళని చేయనివ్వకుండా నానా కష్టాల పాలు చేస్తూ ఉంటే ఈ బాధలను తట్టుకోలేకపోయారు వాళ్ళు. తట్టుకోలేక మొత్తం దేవేంద్రాదులు అందరూ చేరి తిన్నగా బ్రహ్మగారి దగ్గర చేరుకున్నారట. నౌమితే చరణ సరసి జయుగడే. వరాలైతే ఇచ్చేసావు మా పంపరమించడానికి. వాడు 14 లోకాల మీద ఏ లోకానికి వెళ్ళడు. వాడు మొదట స్వర్గలోకం మీద దాడి చేస్తాడు. వాడు మా స్వర్గలోకంలో ఉన్నటువంటి అప్సరసలు బతకడం లేదు. వాళ్ళకు నిరంతరం కూడా పాపం సావంటే లేదు, కానీ శరీరాన్ని బాధ పెడితే వాళ్ళు తట్టుకోగలరా? వాళ్ళ నానా కష్టాలు పడుతున్నారు. మమ్మల్ని యజ్ఞ భాగాలను అందుకోనివ్వడం లేదు. బ్రహ్మగారు మమ్మల్ని ఏం చేయమంటారు అన్నారు. బ్రహ్మగారు అన్నారు, పదండి మీతో పాటు నేను కూడా వస్తా. వాళ్ళని నిరంతరం కూడా శివభక్తితో రక్షిస్తున్న వాడు ఎవరున్నారు? పరమేశ్వరుడు ఉన్నాడు. అందరి కలిసి కైలాసానికి పోదాం పదండి అనేటప్పటికీ తిన్నగా వెళ్ళగానే అమ్మవారి 2 చిన్నారులతో ఉన్నారట. ఎవరు? పార్వతీ అమ్మవారు. పార్వతీ అమ్మవారు ఒక వంక కుమారస్వామి వారు, మరి ఒక వంక వినాయకుల వారు ఇద్దరు ఉన్నారట. 2 చిన్నారులతో విహారం చేస్తూ ఉన్నారట అమ్మవారు. ఆయన సుబ్రహ్మణ్యాయ శేషాయ శివాయ శివమూర్తయే బ్రహ్మాండ మహాదేవాయ నాగరాజాయ నమః సుబ్రహ్మణ్యాయ తే నమో నమః ఆయన ఉన్నారట. ఈయనేమో గజవదనుడై ఉన్నాడు విఘ్నేశ్వరుడు వారు. ఆయన గారు ఉన్నారట. దేవతలందరూ వచ్చాక నాన్నగారు విశ్రాంతి తీసుకుంటున్నారు, ధ్యానంలో ఉన్నారు అని. మేము అవిశ్రాంతంగా ఉన్నాం నాయన, మాకు అసలు ఎక్కడ విశ్రాంతి అన్నదే మేము ఎరగము. ఇప్పుడు ఈశ్వరుడు కృప రాకపోతే మాకు ఎలాగా అన్నారు. అలా ఎలాగా అనగానే అప్పుడు ఏం చేశారు? అమ్మవారు అన్నారు, ఆ క్షణం ఆగండి, మనందరినీ నేనే తీసుకుని వెళ్తానని అమ్మవారు తిన్నాక ఈశ్వరుడి దగ్గర తీసుకుని వెళ్ళి అక్కడ నిలబెట్టారు. ఈశ్వరుడికి ఒక్కసారి నమస్కారం చేశారు వాళ్ళందరూ. ఎలా ఉన్నారు పరమేశ్వరుల వారు? పురమున పన్నగహారతులు సరసన గౌరీ కరమోన త్రిశూలము బేసి కన్నుతోడ బాలచంద్రార్ధమౌళి కైలాస నగోమున కొలువు తీరి ఉన్న పరమేశ్వరుడు స్వస్వరూపమున సురలకు సాక్షాత్కరించే
మనసుల మీదనే రాసిపెట్టి ఉన్నాయేమో. అప్సరాంగనలు ఎప్పుడు ఆడమంటే అప్పుడు ఆడాలి, వేదాలు ఎప్పుడు మోగమంటే అప్పుడు మోగాలి. దేవతలందరూ ఎన్ని రకాల గుడిగాలు చేయాలో ఈ త్రిపురాసులకు, ఒకడు బంగారు లోకాన్ని వేసుకుని దిగిపోతాడు, ఇంకొకడు పెట్టి నగరాన్ని పెట్టుకుని దిగిపోతాడు, ఇంకొకడేమో మా చుట్టూ తిరుగుతూ భయపడుతూ ఉంటారు. ఈ రాక్షసులందరూ మనల్ని బ్రతకనివ్వడం లేదు ప్రభో పరమేశ్వర. వాళ్ళందరూ సకల భోగాలతో ఉన్నారు, మా యోగాలు ఇలా మరిగి ఏం చేయమంటారు అని. కమ్మనెవడో తప్పించుకోలేడయ్యా, కమ్మను తప్పించుకోవడం చాలా కష్టం సుమి. దానికి భగవంతుడు కూడా ఒకప్పుడు ఏం చేయలేడు. దానికి ఏం చేయాలి? కాలమే సమాధానం చెబుతుంది. నువ్వు కాలుడివి, కాలమే నువ్వు ఈశ్వర, కాబట్టి నువ్వే సమాధానం చెప్పాలి పరమేశ్వర, నీవే రక్ష అన్నారు అని అనగానే అప్పుడు అమ్మవారు పక్క నుంచి రికమెండ్ చేశారు. పార్వతీ అమ్మవారు శుద్ధ సాత్విక మూర్తి పక్కనే కూర్చొని, ఏమిటి పార్వతి అలా చూస్తున్నావు నన్ను, కొత్త మొహాన్ని చూసినట్టుగా? అది ఏం లేదండి, ఎప్పుడు చూసే మొహాలండి. పరమేశ్వర, వాళ్ళు దీనులై ఉన్నారు పాపం, వాళ్ళ సంగతి చూడండి. మనం కాకపోతే ఆ దేవతలను ఎవరు రక్షిస్తారు? వాళ్ళని రక్షించలేకపోతే లోకాలు ఎలా రక్షింపబడతాయి స్వామి? మీకు ఎందుకండి? ఒకప్పుడు మీ పైన, మీ కుమారుని పైన దండయాత్ర చేసిన శత్రువుల యొక్క పుత్రులు ఆ త్రిపురులు, వాళ్ళ మీద మీకు ఎందుకంత అనుగ్రహం అంటే వాళ్ళకున్న శివభక్తి, వాళ్ళకున్నటువంటి పరమేశ్వర అనుగ్రహం. ధర్మవంతులే ఉన్నారు, బ్రహ్మాండమైనటువంటి పుణ్యవంతులే ఉన్నారు వాళ్ళు. అందువల్ల వాళ్ళను కాపాడడం తప్ప నేను ఇప్పుడు ఏం చేయలేను పార్వతి. బ్రహ్మేంద్రాలు వచ్చినా కూడా నేను ఇప్పుడు రక్షించగలనా వాళ్ళని? నమ్మిన వారి సతము బ్రోచుట వ్రతమున కో ప్రియా గిరినిలయ హిమగిరి తనయ నెమ్మది జననీ జనకులు గురుదైవములు నేనని నామి కృపబడయ నమ్మిన వారి సతము బ్రోచుట వ్రతమున కో ప్రియా. పార్వతి, వాళ్ళు నన్ను నమ్ముకున్నారు, నన్ను శరణం అనేటువంటి భక్తుని కాపాడడం నా లక్షణం, వాళ్ళ పుణ్యం నశించలేదు. అందువల్ల ఈ దేవతలకు నేనేమి చెయ్యలేను సుమా, ప్రస్తుతం వీళ్ళు అనుభవించాల్సిందే కష్టాలన్నీ అన్నారు. అనగానే పరమేశ్వర మార్గం ఏమున్నది అనేగానే అప్పటికే ఆయన చాలువారికి వెళ్ళిపోయారట. అమ్మవారు పార్వతి అమ్మిదిరా, ఇలా రండి నేను చెప్తాను మార్గం అంట. అమ్మవారి పాదాలను పట్టుకుంటే అయ్యవారి అనుగ్రహం ఎలా రావాలో అమ్మవారు చెప్పేస్తుంది అన్నమాట. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అంటే ఆయన దైవం ఉంటే కలుగుతుంది, లేకపోతే కలగదు. అమ్మవారు అలా కాదు, అమ్మవారి పాదాలను కనుక నమ్ముకుంటే అనానుగ్రహాన్ని శివానుగ్రహాన్ని కూడా అనుగ్రహించగలదు ఆవిడ. శివానుగ్రహాన్ని కూడా మనకు తెప్పించగలిగినటువంటిది ఆ పరమేశ్వరి. బ్రహ్మేంద్రాదులతో అందుట జగన్మాత, యా దేవి సర్వభూతేషు సర్వకార్యేషు సర్వదా या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो అమ్మవారి తల్లి జగన్మాతవు నువ్వు, నీవు మాత్రమే మమ్మల్ని రక్షించవు తల్లి, రక్షించగలవు తల్లి, మార్గాన్ని చెప్పమన్నారు. చెప్పమంటే అమ్మవారు అన్నది ఏమన్నది? నేను నారాయణుని, నారాయణుడు అక్కడ ఉన్నాడు, అక్కడ అందరూ కలిపి తిన్నగా వైకుంఠానికి వెళ్ళండి మీరు కదా. వాళ్ళ పుణ్యం ఇప్పట్లో నశించేలా లేదు. అందువల్ల స్వామివారు ఒక్కసారి కన్ను తెరచి చూచి ఆయన కాస్త వెళ్ళిపోయాడు. ఇటువంటివన్నీ పరమేశ్వరుడు లేడు. ఆ కపట నాటక సూత్రధారి ఉన్నాడు చూసావా, ఏ వేషాన్నైనా కట్టేస్తాడు ఆయన, ఏ వేషాన్నైనా కట్టేస్తాడు, ఏ మోడీ అయినా చేస్తాడు ఆయన. ఆయన అనుగ్రహానికి ఆయన దగ్గరకు వెళ్ళండి. దుష్ట రాక్షసులను చంపాలి అంటే ప్లానింగ్ ఆయనకు ఉండాలి, ఇంప్లిమెంట్ ఈయన చేస్తాడు. ఈశ్వరుడు భక్తులు కదా, ఎవరి పుణ్యం ఎంతవరకు ఉన్నదో అన్నది నిర్ణయించేది ఆయన. కాబట్టి తిన్నగా వైకుంఠానికి వెళ్ళండి అన్నాడు అమ్మవారు. మార్గాన్ని చూపించగానే అమ్మవారికి ధన్యవాదాలు అనుకున్నారు. అమ్మ కృప వచ్చిందంటే అయ్య కృప కూడా వచ్చినట్టే లెక్క. తిన్నగా పరమేశ్వరి ఆజ్ఞను తలదాల్చి నారాయణుడు ఉన్నటువంటి వైకుంఠానికి ఈ సకల దేవతలందరూ బ్రహ్మేంద్రాదులందరూ కూడా తిన్నగా వెళ్ళారు. జై శ్రీమద్ రమణ గోవింద గోవింద.
ఆ శ్రీమన్నారాయణ యొక్క దయ ఎటువంటిదంటే ఎక్కడనున్నా ఈతడు దిక్కై మా దశ తిరిగి గానా ఎక్కడనున్నా ఈతడు దిక్కై మా దశ తిరిగి గానా ఎక్కడనున్నా ఈతడు దిక్కై మా దశ తిరిగి గానా రమణికి నాథుడు ప్రకసున నాసకుడు రమణికి నాథుడు ప్రకసున నాసకుడు రమణికి మూర్తి నారాయణుడు రమణికి నాథుడు ప్రకసున నాసకుడు వెంటనే వైకుంఠానికి ప్రవేశించారు బ్రహ్మేంద్రాదులందరూ. 7 ద్వారాలున్నాయి, 7 ప్రాకారాలున్నాయి. చేరుకున్నారు లోపలికి. క్షీరోదన్వ ప్రదేశే శుచి మణి విలస సైకతే మౌక్తి కాన. ఎంత అద్భుతమైనటువంటి పాల సముద్రము, మెరసిపోతున్నటువంటి నవరత్న మణిమయ ఖచ్చితమైన దివ్య చారు సువర్ణ మందిరాలు. ఆ మందిరాలలో మహామండపాలలో ఆదిశేష పాన్పు పైన లక్ష్మీ సహితుడై ఉన్నటువంటి శ్రీమన్నారాయణ శంఖ చక్ర గదా పద్మధారి అయి ఉన్నటువంటి స్వామివారిని కనులారా వీక్షించేశారు బ్రహ్మేంద్రాదులందరూ. ఈ నారాయణ దర్శనం చేత జన్మ జన్మాల ప్రారంధాలు పాపాలన్నీ తొలగిపోతాయో, ఎటువంటి కర్మాలు పటాపంచలైపోతాయో వైకుంఠనాథుని దర్శనం చేత అటువంటి స్వామివారిని దర్శనం చేశారు వీళ్ళందరూ కూడా. ఎలా ఉన్నాడు స్వామివారు? పెద్ద కిరీటము వాడు, పీతాంబరము వాడు, ఉద్దిక కౌస్తుభమణి ఉరము వాడు, ముద్దుల మొగము వాడు, ముత్తేల నామము వాడు, అదిగో శంఖ చక్రాల హస్తాల వాడు. వాడివో 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 కట్టినట్టరి వన్నెలవా. వరదాభయ హస్తాలతో ఉన్నటువంటి లక్ష్మీనారాయణులిద్దరినీ కూడా కాంచి పరవశులైపోయారు. ప్రధాన బిందాలపైన వ్రాలిపోయారు. అనేక విధాలుగా ప్రార్థనలు చేశారు. కపట నాటకం ఆడించి మమ్ముగా నాటకాలు ఆడించడానికి నా దగ్గరకు వచ్చారు మీరందరూ కూడా. స్వామి ఏం చేయమంటారు? సకల దేవతల యొక్క బ్రతుకులన్నీ కూడా రసమైనాయి. శివ భగవాన్ని సేవించిన పుణ్యఫలం విశేషంగా ఉంది రాక్షసులకి. అందువల్ల త్రిపురాసులను ఎవరు ఏమి చేయలేకుండా ఉన్నారు. ఈశ్వరుడు కూడా ధ్యానంలో వెళ్ళిపోయాడు వాళ్ళ పేరెత్తగానే. ఎంత ప్రభావవంతులు చూడండి స్వామి. అనాథనాథ శీలమెప్పుడు రక్షించు శ్రీధరుండా, శీలమెప్పుడు రక్షించు శ్రీధరుండా, దేవత ధర్మ వెల్లడంతే జనెల్ల కావు కరుణారస చిత్తుడవై శరణు నీకు నారాయణ శరణు శరణు.
అక్షరాలు తెలిస్తే ఎలా స్వామి? ఈ సృష్టిని రక్షించేటువంటి వాళ్ళు ఎవరుంటారు స్వామి అని వాడు అన్నట్ట. అన్నమాచార్య వారు మంచి కీర్తన చెప్తారు ఈ సందర్భంగా. తెలియ చీకటికి దీపమెత్తక పెద్ద వెలుగులో పైకి వెలుగేలా. వెలుగుకి వెలుగు అవసరమా? చీకటికి కదా కావాల్సింది దీపము. వెలుగుకు వెలుగు అవసరం ఏమిటి? వరద పోయిడి వాని వడిని దరివాని తెలియగా తానే తెలియ చీకటికి. వరదల్లో మునిగిపోతున్న వాడిని ఒట్టుకు తీసుకురావాలి కానీ ఒట్టున వాడిని ఉద్ధరించాల్సినటువంటి అవసరమే ఉన్నది. పేదవాడైనటువంటి వాడిని కనికరించాలి కానీ కోటీశ్వరునికి ఉన్నవాడికే పెట్టుకుంటే ఎలా స్వామి? లేని వాడికి పెడితే కదా పేరు ప్రఖ్యాతి ప్రభు. అందువల్ల ఇప్పుడు ఉన్నవాడు త్రిపురాసుడు, ఏమీ లేనివాడు మీకు మాత్రమే. అందువల్ల నీవే మమ్మల్ని రక్షించాలి ప్రభు నారాయణ. నీవు కూడా శివుడే చేతులు ఎత్తేసాడని అంటున్నారే ప్రభు. నీ శక్తి చక్రాలు ఉన్నాయి, నువ్వు చేతులు ఎత్తడానికి వీలేదు స్వామి. వాటిని నువ్వు వదలలేవు. ఒకటి ధర్మము, రెండవది జ్ఞానం. స్వామివారి చేతుల్లో ఉన్నటువంటి వాటిలో చక్రమేమో ధర్మానికి